యోబు గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల వరకు దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. దేవదూతలు యెహోవా సన్నిధి ఉంచుటకై వచ్చిన మరి ఒక దినం తపస్సింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధి ఉంచుటకై వచ్చేది. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడగగా అపవాది, భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చాను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడను న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుదలను విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడు ఒక్కడను లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. అపవాది చర్మమును కాపాడుకున్నటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకున్నటకై తనకు కలిగినది యావత్తును ఇచ్చింది కదా. ఇంకొకసారి నీవు చెయ్యి చాపి అతని ఎముకలను అతని దేహమును ముట్టిన ఎడల అతడు నీ ముఖము ఎదుటని దూషించి నిన్ను విడిచిపోవును అని ప్రార్థన చేసుకుందాం. కృపాకనికరిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీతి సదుగుడైన మా దేవాన్ని పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నామైనా. అయ్యా, ఈ బైబిల్ తరగతికి మమ్మల్ని నడిపించేందుకు స్తోత్రం తండ్రి. చక్కగా నాయన నీ సన్నిధానంలో పాటలు పాడాం. మరి కొద్ది నిమిషాలు మాటలు వినడానికి తండ్రి నీవు మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలు. యోబు యొక్క జీవితాన్ని ప్రభువా మాకు అవసరమైన ఉండగా తండ్రి మీరు అనుగ్రహిస్తున్నందుకై స్తుతిస్తున్నాం. చదవబడిన లేఖనంలో మా అందరి నిమిత్తం దీవించండి, ఆశీర్వదించండి. దేవా, మరి నిలబడిన మీ దాసుడు నాయన నీ పాదాల మీద సహాయపడి ఉన్నాను. సహాయం నుంచి ప్రతి మాట నీ మహిమ కొరకు, మా ఆత్మీయత ఎదుగు కొరకు, అనేకులకు మార్గం మహిషత్వం ద్వారా వింటున్నావా దేవి తండ్రి, మా అందరికీ అన్ని విధాలుగా ప్రభావ ఆయన నీ నిత్య జీవితాన్ని అనుభవించాలని కోరుకుంటూ రక్షకుడైన యేసు క్రీస్తు నామములో కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లించి ప్రార్థించి అడిగి వెళ్ళుచున్నాం మా పరలోక తండ్రి. ఆమేన్. మరి చేరు వచ్చిన దేవుని పిల్లలందరికీ మరొకసారి అందరికీ వందనాలు చేస్తూ ఉన్నాం. యోబు జీవితం మనం చదువుకున్న పాఠంలో మనం చూస్తే 1 నుండి 5 వచనాలు చూస్తే దేవుడు, అపవాది, యోబు దేవుని సన్నిధికి అపవాది వచ్చాడు. భూలోకంలో యోబు ఉన్నాడు. మరి యోబు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు అపవాదితో. అపవాది దేవునికి తెలియచేస్తూ ఉన్నాడు. అపవాది ఏమని తెలియజేస్తున్నాడు, దేవుడు యోబు గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు అని మనం చూస్తే, దేవుడు 2వ వచనంలో చాలా చక్కగా అపవాదిని గురించి అడుగుతున్నాడు. యెహోవా, నీవు ఎక్కడ నుండి వచ్చిందని వాని అడగగా అపవాది, భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చిందని యెహోవాకు ప్రత్యుత్తరం
దేవదూతలందరూ దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుడు చెప్పిన పని అంతా సంపూర్ణంగా నెరవేర్చి దేవుడు పరిశుద్ధుల నిమిత్తం కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్న పరిశుద్ధులు ఈ భూలోకములో ఎవరికి ఎలాంటి అపాయం కానీ ప్రమాదాలు కానీ కీడు కానీ నిందలు కానీ రోగములు కానీ మరణకరమైన వ్యాధులు కానీ పిల్లలు మొదలుకొని వృద్ధాప్యం వరకు ఉన్న ప్రతి వారి వరకు వారి యొక్క కాపుదల నిమిత్తం వరకు వారి ప్రయాణాలలో వారికి ఎలాంటి ఇబ్బందులకరమైన పరిస్థితులు వాటిల్లకోకుండా దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏవైతే ఆజ్ఞాపించారో వారు వెళ్ళి దేవుడు చెప్పిన దేవుని పిల్లల కొరకు వారు చేసి దేవునికి చక్కటి క్షేమకరమైన సమాచారము సంగతులను తెలియజేస్తూ ఉన్నారు. ఫలాని గృహం యొద్దకు వెళ్ళాను ప్రభువా, ఆ గృహంలో చక్కగా నీ యందు భయభక్తులు కలిగి నాయన ఉదయకాల ప్రార్థన నేను జ్ఞాపకం చేసుకుంటున్నారు. మా దినపరిచయ అంతటిలో నీ బలమైన హస్తము నీ తోడు కావాలని ప్రార్థన చేస్తున్నారు. అలాగనే మధ్యాహ్న కాలము ప్రభువా మా పనిపాట్లు మీరు తోడుగా ఉండి క్షేమంగా మమ్మల్ని నడిపించారు, స్తోత్రాలు నాయన. నీ పని కూడా మేము జరిగించాము. అలాగనే సాయంకాలం చక్కటి భోజనాలు ఇచ్చారు ప్రభా. ఈ దినమంతయు మమ్మల్ని కాచి కాపాడారు, నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, నీ పని నిమిత్తం కొరకు మాకు కావాల్సిన ఆత్మ జ్ఞానము దయచేయండి. నీ పనిలో మేము ఎలా జీవించాలో, నీ పని కొరకు మేము ఏ విధంగా విశ్వాసము సవాసము నిరీక్షణ కలిగి జీవించాలో అని ప్రార్థన చేసుకుంటున్నారు అని అలా ఒక్కొక్క కుటుంబాల గురించి ఒక్కొక్క రకంగా దేవుడు తెలియజేసిన ప్రకారంగా వారు వచ్చి సమాచారం తెలియజేస్తూ ఉన్నారు. అలా అందరినీ ప్రభు అడుగుతూ ఉన్నాడు, దేవుడు అడుగుతూ ఉన్నాడు. వారి మధ్యలో కూడా ఈ అపవాది వచ్చాడు. అపవాది రాగానే దేవుడు అపవాదితో మాట్లాడుతున్నాడు, సాతానుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నీవు ఎక్కడి నుండి వచ్చావు అని అడుగుతూ ఉన్నాడు. అపవాది అంటున్నాడు, భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించు వచ్చి తినని దేవునికి ప్రత్యుత్తరం ఇచ్చాను. భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు, ఇక్కడికి ఇక్కడికి తిరుగులాడనే సంచారం చేస్తూ ఉంటాడు. ఒక స్థిరంగా ఉండడు, నిలకడగా ఉండడు. అపవాది పని ఏంటి? అటు ఇటు సంచారం చేస్తూ ఉంటాడు. అపవాది అటు ఇటు సంచారం చేస్తూ ఉంటాడు, స్థిరంగా నిలబడడు. అప్పుడు దేవుడు యోబు గురించి చాలా చక్కగా తెలియపరుస్తున్నాడు. యోబు తన కొరకు ఏ విధంగా జీవిస్తూ ఉన్నాడో, దేవుని ప్రజల కొరకు ఎలా జీవిస్తున్నాడో, దేవుని కొరకు తన జీవితాన్ని ఎలా సమర్పించుకున్నాడో, దేవుని పిల్లల కొరకు తన జీవితాన్ని ఎలా దేవుడు చెప్పిన మాట ప్రకారంగా నడుచుకుంటున్నాడో, దేవుని చిత్తాన్ని ఏ విధంగా నెరవేర్చడానికి తను తాను దేవుని సన్నిధానంలో ఏ విధంగా వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నాడో, అలాగనే దేవుని పిల్లల నిమిత్తం కొరకు వారిని కూడా దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితంలో నడిపించడానికి ఒక మాదిరికరమైన
జీవితం కలిగిన వాడుగా ఉంటున్నాడు. అందుకని దేవుడు చాలా చక్కగా సాక్ష్యం చెప్తున్నాడు యోబు గురించి. ఏమని చెప్తున్నాడు చూడండి, 3వ వచనంలో, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. అటు ఇటు తిరుగుతున్నావుగా, నిలకడ లేకుండా తిరుగుతున్నావుగా, విశ్రాంతి లేకుండా తిరుగుతున్నావుగా, నీ మనసుకు నచ్చినట్టుగా తిరుగుతున్నావుగా, ఎవరి మీద నిందలు మోపాలి, ఎవరి మీద అపనిందలు మోపాలి, ఎవరిని విమర్శించాలి, ఎవరి మీద చాడీ చెప్పాలి, ఎవరి గురించి ఎలా చెప్పాలో నీ ఉద్దేశం అంతా అటు తిరుగుతున్నావు కదా. మంచిదే. అక్కడ నువ్వు తిరిగే స్థలాలలో, నువ్వు వెళ్ళే చోట, ఆ తూర్పు దేశంలో ఏమంటున్నాడు, ఊరు దేశమందు యోబును నా సేవకుడు ఉన్నాడు. ఊరు దేశమందు నా సేవకుడు ఉన్నాడు, నాకు ఇష్టడు, నేను ఏర్పాటు చేసుకున్నవాడు, నా మనసుకు నచ్చినవాడు, నా మాటకు లోబడినవాడు, నేను చెప్పిన ప్రకారం తన జీవితాన్ని సరిచేసుకుంటూ సరిదిద్దుకుంటూ నిలకడ కలిగి జీవిస్తూ ఉన్నాడు. ఆలోచించావా? ఆగి ఆలోచించావా? అటు ఇటు తిరుగుతున్నావా నెమ్మది లేకుండా? అడిగాడు. ఇంకే చాలా చక్కగా, అతడు యథార్థవంతుడను న్యాయవంతుడను, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఒక్కడును లేడు. ఎంత చక్కగా సాక్ష్యం చెప్తున్నాడు అండి. మరి దేవుడు అపవాదితోని యోబు గురించి సాక్ష్యం చెప్తున్నాడు. నిన్ను గురించి, నన్ను గురించి, మనందరి గురించి అపవాదితో సాక్ష్యం చెబితే మన విశ్వాసం ఎలా ఉంటుంది, మన సవాసం ఎలా ఉంటుంది, మన నిరీక్షణ ఎక్కడ ఉంటుంది, మన దేహం ఎక్కడ ఉంటుంది? ఆలోచించామా? మన సాక్ష్యము మన ఇంటిలో లేదు, మన సాక్ష్యము మన మనసులో లేదు, మన సాక్ష్యము మన ప్రవర్తనలో లేదు, మన సాక్ష్యము బయట లేదు, మన సాక్ష్యము మన బంధువులలో లేదు, మన సాక్ష్యము మన స్నేహితులలో లేదు, మన సాక్ష్యము ఇరువురు దగ్గర లేదు, మన సాక్ష్యము పిల్లల ఎదుటకు కూడా లేదు. చూడండి, దేవుడు యోబు గురించి సాతానికి యోబు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతలను విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వాడు. అంటూ నిష్కారణముగా, ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి దేవుడు, నిష్కారణముగా అతన్ని పాడు చేయుటకు
నీవు నన్ను ప్రేరేపించినను అతడు తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. ఎంత చక్కగా సాక్ష్యం చెప్తున్నాడు. అపవాది, సాతాన, మోసకారి, అబద్ధికుడవు, పాపాన్ని ప్రేరేపించేవాడవు, పాపమునకు జనకుడవు, నేరం మోపేవాడవు, స్థిరంగా లేని జీవితం కలిగిన వాడవు, నిష్కారణంగా నా సేవకుడైన యోబును పాడు చేయటకు నన్ను ప్రేరేపించావు. పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను ఏమంటున్నాడు? అతడు తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు. స్థిరంగా ఉన్నాడు, స్తంభంగా ఉన్నాడు, తొట్టిల్లగా ఉన్నాడు, కదలగా ఉన్నాడు. అపవాది అంటున్నాడు, అయ్యా ఇంకొకసారి. ఏమంటున్నాడు? ఇంకొకసారి. చూడేమంటున్నాడు అక్కడ 5వ వచనంలో, ఇంకొకసారి నీవు చేయించాలి అతని ఎముకలను అతని దేహము పొందిన ఎడల అతడు నీ ముఖం నుండి దూషించి నిన్ను విడిచిపోవును. ఇంకొకసారి. ఒకసారి అడిగాను, ఏం చేశాడు? ఒకసారి అడిగితే ఇచ్చాడు. ఇంకొకసారి ఇస్తే, ఇంకొక అవకాశం ఇస్తే అపవాది అడుగుతున్నాడు, నీవు నేను అడగలేకపోతున్నావు దేవుడిని. అపవాది ఏమంటున్నాడు? ఇంకొకసారి ఇస్తే, అవకాశం ఇస్తే నీ ముఖమున దూషించే విధంగా, నీ ముఖము ఎదుట దూషించి నిన్ను విడిచి పోవును. అలా చేస్తా. సాక్ష్యం చెప్తున్నావుగా, సాధనంగా ఉన్నాడంటున్నావుగా, మార్గదర్శిగా ఉంటున్నాడంటున్నావుగా, మాదిరికరంగా ఉంటున్నాడంటున్నావుగా, నిలకడగా ఉంటున్నాడంటున్నావు కదా. ఒక్కసారి అవకాశం ఇవ్వు. ఒక్కసారి అవకాశం ఇస్తే ఏ సాక్ష్యం అయితే చెప్తున్నావో, నా సేవకుడు నాకు ఇష్టమైన వాడు, నా కొరకు జీవించేవాడు, ఒక మాట చెప్పాలంటే యోబును పిలిచి, యోబు నా కొరకు నువ్వు చనిపోతే చనిపోతాడు. యోబు నా కొరకు నువ్వు చనిపో, చిత్తప్రభ చనిపోతాడు. నీవు నేనైతే, అయ్యా నా భర్తను ఏం చేయాలా, అయ్యా నా భార్యను ఏం చేయాలా, అయ్యా నా కొడుకుని ఏం చేయాలా, అయ్యా నా కూతురు ఏం చేయాలా? దేవుడిని ప్రశ్నిస్తాం. నా కొరకు ప్రాణం పెట్టు ఓ సహోదరుడా, ఓ సహోదరి అంటే దేవుడిని ప్రశ్నిస్తాం. దేవుని గాయపరుస్తాం, దేవుని దూషిస్తాం, సంఘాన్ని మానుకుంటాం, దేవుని సవాసాన్ని మానుకుంటాం, దేవుడే వద్దు అనుకుంటాం, నిర్ణయం తీసుకుంటాం. కానీ ఏమేమంటున్నాడు? చూడండి ఏమేమంటున్నాడు. సాతాను ఏమన్నాడు? ఇంకొకసారి అవకాశం ఇస్తే నీ ముఖము ఎదుట దూషించి నిన్ను విడిచి పోవును.
ముఖాన్ని దూషించి నిన్ను విడిచిపోతాడు, నిన్ను వదిలేస్తాడు, నీ సన్నిధి వద్దంటాడు, నిన్ను ఆరాధించాలంటాడు, నిన్ను ప్రేమించాలంటాడు. అలా చేస్తా నేను అన్నాను. అయితే ఏమేమంటున్నాడో చూడండి, ఏమేమంటున్నాడో చూడండి. ఏమి చాలా చక్కగా తెలియజేస్తున్నాడు చూడండి. 6వ అధ్యాయము, యోబు గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం అంటున్నాడు, దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను నన్నుకును గాక. దేవుడికి ఇష్టానుసారంగా, దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను ఏమంటాడు? నన్నుకును గాక. ఎంత చక్కగా ఇస్తున్నాడు అండి. దేవునికి ఇష్టానుసారంగా, దేవునికి ఇష్టంగా నన్ను తయారు చేయాలి. దేవుడు నన్ను తన ఇష్ట ప్రకారంగా తయారు చేయాలి. తన ఇష్ట ప్రకారంగా ఏ విధంగా నన్ను ఏ విధంగా తయారు చేస్తాడు, ఏ విధంగా రూపిస్తాడు. దేవుడి యొక్క ఇష్టానుసారంగా నా జీవితాన్ని ఆయన మలుచుకుంటాడు. అలా నేను ఉండాలి. నా ఇష్టానుసారం కాదు, నా మనసుకు నచ్చినట్టు కాదు, నా కోరిక ప్రకారం కాదు, ఇతరుల ప్రకారం కాదు, ఇతరులు నచ్చినట్లు కాదు, ఇతరుల కొరకు జీవించే జీవితం కాదు. దేవుడికి ఇష్టంగా జీవించడం, దేవుడికి ఇష్టంగా జీవించడం. చూడండి, అక్కడ మనం చూస్తే ఎంత చక్కగా తెలియజేస్తున్నాడో చూడండి. 27వ అధ్యాయం, యోబు గ్రంథం 27వ అధ్యాయంలో ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి. మరణము వరకు నేను ఇంతమాత్రమును యథార్థతను విడవను. ఏమంటున్నాడు? యోబు చక్కగా మరణము వరకు, నేను చనిపోయేంత వరకు నా దేహము పాతిపెట్టిన నా ప్రాణం పరలోకానికి వెళ్ళాలి. దేవుని చిత్తమైతే నేను దేహముతో కూడా పరలోకానికి వెళ్ళాలి. నా మరణం అంటే ఈ దేహములో నుండి ప్రాణము వెడలిపోయేంత వరకు దేవుడు నేను ఎంత మాత్రము యథార్థతను విడువను. నీ నీతిని విడవక గట్టిగా పట్టుకుంటా. నేను మరణం పొందేంత వరకు నీ నీతిని విడవక గట్టిగా పట్టుకుంటా, వదలను. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందింపదు. ఎంత చక్కగా చెప్తాను. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందింపదు. అంటే మన హృదయము మనల్ని దోషారోపణ చేస్తా ఉంటుంది. నువ్వు సరిగా లేవే, నీ మాట సరిగ్గా లేదే, నీ చూపు సరిగ్గా లేదే, నీ ప్రవర్తన సరిగ్గా లేదే అని మన హృదయం మనం నిందిస్తూ ఉంటుంది. చూడండి, చక్కగా చెప్తున్నాడు. దేవుని గురించి ఎంత సాక్ష్యంగా మరణం వరకు నేనంత మాత్రము యథార్థత విడవను. నా నీతిని విడవక గట్టిగా పట్టుకుంటా. అంటే యేసు ప్రభువును గట్టిగా పట్టుకుంటా. దేవుడు ఇచ్చిన జీవితాన్ని గట్టిగా పట్టుకుంటా.
విడవను. చూడండి, అక్కడే ఎంత చక్కగా తెలియజేస్తున్నారు ఏవు జీవితం గురించి. ఏవు విధంగా సాక్ష్యం చెప్తున్నాడు చూడండి. 23:10 వచనంలో ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. 10వ వచనం నుండి 12వ వచనం వరకు చెప్తున్నాడు. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వల్లే కనపడుదును. ఎంత చక్కగా చెప్తున్నాడు. ఏం కలిగిన పరిస్థితి బట్టి దేవుని యొక్క విశ్వాసం, దేవుని యొక్క నిరీక్షణ, దేవుని సవాసం కలిగిన వాడు అపవాది వచ్చి దేవుడి గురించి శోధిస్తూ ఉంటే, శోధకుడు శోధిస్తూ ఉంటే, ఏవు యొక్క విశ్వాసం, ఏవు యొక్క సవాసం, ఏవు యొక్క నిరీక్షణ దేవుడి పట్ల ఎలా ఉండొచ్చు అంటున్నాడు. నేను నడుచు మార్గము ఆయనకు తెలియదు, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వల్లే కనపడుదును. శోధకుడు శోధించిన, సాతాను శోధించిన, సాతాను వేధించిన, సాతాను లయ చేసిన, సాతాను ఎటువంటి మోసం చేయడానికైనా వాడు కుయుక్తి పన్నినా ఏమంటున్నాడు, నేను ఎలా కనపడతాను నా దేవుని ఎదుట? సువర్ణం వల్లే, సువర్ణం వల్లే. శోధనలు, యాకోబు పత్రికలో శోధనలు నిలిచిన వాడు ధన్యుడు, శోధనలు జయించిన వాడు ధన్యుడు. అంత చక్కగా చెప్తున్నాడు. నా పాదములను ఆయన అడుగు జాడలు విడవక నడిచినవి. అంత చక్కగా చెప్తున్నాడు. అంటే దేవుని యొక్క ఆయన అడుగుజా, ఆయన ఎలా భూలోకంలో జీవించాడు యేసు ప్రభు. ఒక మాట చెప్పాలంటే యేసు ప్రభు యొక్క ప్రాముఖ్యమైన నడవడేంది? ఈ భూలోకంలో యేసు ప్రభు యొక్క ప్రాముఖ్యమైన నడవడేంది? ప్రపంచమంతా ఒప్పుకుంటారు. పాపాత్ములు ఒప్పుకుంటున్నారు, పరిశుద్ధులు ఒప్పుకుంటున్నారు, ప్రధానులు ఒప్పుకుంటున్నారు, జ్ఞానవంతులు ఒప్పుకుంటున్నారు, అజ్ఞానులు ఒప్పుకుంటున్నారు, ధనవంతులు ఒప్పుకుంటున్నారు, దరిద్రులు ఒప్పుకుంటున్నారు, విద్యావేత్తలు ఒప్పుకుంటున్నారు, శాస్త్రులు ఒప్పుకుంటున్నారు, పండితులు ఒప్పుకుంటున్నారు, పామరులు ఒప్పుకుంటున్నారు. ఏంటి ఆయన నడవడి? సమస్త మానవులను క్షమించడం, క్షమాభిక్ష, క్షమించడం. ఆయన నడవడి క్షమించడం, ఆయన నడక క్షమించడం. ఎంత చూడండి. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ చిన్నల మొదలుకొని పెద్దల వరకు ఆమె రాళ్ళతో కొట్టడానికి అందరూ వచ్చారు, అందరూ నడుచుకుంటూ వచ్చారు. ఎవరెవరు? చిన్నల మొదలుకొని పెద్దల వరకు. మన నిక్కి మొదలుకొని వృద్ధాప్యం వరకు అందరూ రాయి తీసుకొని వచ్చారు. ఎందుకు? పాపం చేస్తే రాయి తీసుకు కొట్టాలి, పాపం చేస్తే రాయి తీసుకు కొట్టాలి. వారి సహవాసం పిల్లలందరినీ పోగు చేశారు. ఈ సహవాసం కలిగిన వాళ్ళందరినీ పోగు చేసుకుని రాళ్ళు తీసుకొని వచ్చారు. 2 చేతులతో, ఒక చేతి మళ్ళీ ఇది 2 చేతులతో రాళ్ళు తీసుకొని వచ్చారు. వారి నడక శిక్షించడానికి వచ్చింది.
ప్రభు యొక్క నడక క్షమిస్తారు. యోబు యొక్క నడక ఎలా ఉంది? క్షమించే మనస్తత్వం, శిక్షించే మనస్తత్వం, క్షమించే మనస్తత్వం. నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును నేను అనుసరించి తిని. ఎంత చక్కగా ఇచ్చినాడు. ఆయన మార్గం ఏది? నిర్దోషమైన మార్గం, నీతి మార్గం, యథార్థమైన మార్గం, దుర్మార్గం కాదు, యథార్థమైన మార్గం, నిర్దోషమైన మార్గం. అంత చక్కగా నేను ఇటు అటు తొలగక. అపవాది అటు ఇటు తిరుగుతున్నాగా నిలకడలేదు. ఏమి అట్లా ఉంటాడు కాదు, ఎట్లున్నాడు? అటు ఇటు తిరగక తొలగక ఆయన మార్గమును అనుసరించెను. అనుసరిస్తున్నాడు, ఆయన మార్గంలో పోతున్నాడు, జీవ మార్గంలో పోతున్నాడు, జీవాధిపతితో పోతున్నాడు. అంటే ఆయనతో సవాసం కలిగి వెళ్తున్నాడు. దేవునితో సవాసం కలిగి వెళ్తున్నాడు. జీవ మార్గంలోనికి దేవునితో సవాసం కలిగి, హానోకు ఏ విధంగా సవాసం కలిగి దేవుడు తీసుకొని వెళ్ళిపోయాడో అలాగనే నడుస్తూ ఉన్నాడు. ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు. ఆయన నోటి, ఆయన పెదవుల ఆజ్ఞ నేను విడచి తిరగలేదు. దేవుని ఆజ్ఞ, దేవుడు పెదవుల నుండి ఆజ్ఞ, నేను ఆజ్ఞ, దేవుడి ఆజ్ఞ నేను ఏమంటున్నాడు? విడిచి తిరగలేదు. విడిస్తే తిరుగుతాం, విడకపోతే నిలుస్తాం. అది చెప్తున్నాడు. దేవుని ఆజ్ఞని విడిస్తే తిరిగిపోతాం. దేవుని ఆజ్ఞను హృదయంలో ఉంచుకుంటే నిలకడగా నిలుస్తాం. ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఇచ్చాను. ఎంత చక్కగా చెప్తున్నాడు. దేవుని నోటి మాటలను నా అభిప్రాయం కంటే, నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఇచ్చాను. దేవుని మాటే ప్రాముఖ్యత, ఇంకా ఇంకేం లేదు. ఆయన మాట శక్తి, ఆయన మాటే ఆజ్ఞ, ఆయన మాటే కర్తవ్యం, ఆయన మాటే విలువ. ఇంకేది కాదు. 100 మంది చెప్పినా దేవుని మాటే స్థిరం వచ్చాయి, స్థిరం వచ్చాయి. స్థిరం వచ్చి కరను జోడించి దేవుని ఆరాధించారు. ఎంత చక్కగా చెప్తున్నాడు, ఎంత చక్కగా చెప్తున్నాడు, ఎంత చక్కగా చెప్తున్నాడు. ఇటువంటి వారు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఇటువంటి వారు చూడండి. కీర్తన 112వ కీర్తన అనుకుంటాను. ఇప్పుడు మాట్లాడది కీర్తనలో 112వ కీర్తనలో ఒక మాట, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. ఎంత స్పష్టంగా ఏమంటున్నాడు? యథార్థవంతులకు
చీకటిలో వెలుగు పుట్టును. అంటే సాతాను ప్రవేశిస్తే, చీకటి జీవితాన్ని చేయాలని సాతాను వస్తే పిల్లవాడు వెలుగుగా ప్రకాశిస్తున్నాడు. వెలుగు వెలుగు వెలుగు. యోహాను సువార్తలో అనుకుంటాను చూడండి, 1వ అధ్యాయంలో ఏమంటున్నాడు? నాలుగవ వచనంలో అంటున్నాడు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. చక్కగా చెప్తున్నాడు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపక ఉండెను. అంటే సాతానుడు చుట్టూ ప్రకాశిస్తూ ఉన్నా కానీ వెలుగు సంబంధమైన మనము చీకటి ఏమి చేయదు, సాతానుడు ఏమి చేయలేదు అనే సత్యాన్ని దేవుడు గ్రహించాడు. దేవుడు నేను వెలుగు, మనము వెలుగు. సాతాను చీకటి, సాతాను అనుసరించేవారు చీకటి వారు. అందుకే అంటే ఇప్పుడు లైట్ ఉంది, చీకటి కావాలంటే ఏం చేయాలా? చీకటి కావాలంటే ఏం చేయాలంటో ఏం చేయాలా? చీకటి కావాలంటే ఏం చేయాలా? ఏం చేయాలా? స్విచ్ ఆఫ్ చేస్తాం. చీకటి లైట్ వెలుగుతా ఉంది, స్విచ్ ఆఫ్ చేస్తే చీకటి, స్విచ్ చేస్తే వెలుగు. అంటే దేవునితో ఉంటే వెలుగు, దేవుని తీసేస్తే చీకటి. అంతే. ఆర్పేయడం అంటే దేవుని మా హృదయంలోంచి తీసి పక్కన పెడితే అది చీకటి. దేవుడు మన హృదయంలో ఉంటే ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి, ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. చూడండి ఏమనుకుందాం మళ్ళీ. వస్తే ఆయన చక్కగా తెలియజేస్తూ వస్తున్నాడు. ఒకటో వచనంలో చూడండి ఏమంటున్నాడు. మొదటిసారి ఆయన పలికిన మాటలు, ఇప్పుడు మాటలు మనం చూస్తే ఆయన చక్కగా తెలియజేస్తున్నాడు చూడండి. సాతానుడు వచ్చినప్పుడు ఇంకోసారి, మొదటిసారి ఏం చేశాడు చూడండి. యోబు యొక్క కుటుంబాన్ని, యోబు యొక్క ఆస్తిని అంతటిని నిష్కారణంగా తీసేసాడు. కారణం ఏం లేదు. నేను కంచె వేసేవాడు, కంచె తీసేయన్నాడు, తీసేసాడు. దేవుడు తీసేసాడు. నిష్కారణంగా కడుపు పుట్టిన బిడ్డల్ని, దేవుడు ఇచ్చిన ఆస్తిని, వారందరినీ సాతానుడు తొలగిస్తే యోబు నోట నుండి వచ్చిన మాట ఏంటి చూడండి. చెబుతున్నాడు, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరమై వచ్చి తిని దిగంబరమై అక్కడికి తిరిగి వెళ్ళాను. ఎక్కడి నుండి వచ్చాను? అక్కడికి పెట్టి ఎక్కడి నుండి వచ్చాడు? దిగంబరిగా ఎక్కడి నుండి వచ్చాడు?
మరి దిగంబరిగా ఎక్కడికి వెళ్తాడు? దేవుని హస్తాల నుండి ఆయన రూపించాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్తాడో అక్కడికి వెళ్తాడు. ఏ చేతులతో నన్ను నిర్మించాడో, ఏ చేతులతో నాకు రూపాన్ని ఇచ్చాడో, ఏ చేతులతో ఈ దేహాన్ని ఇచ్చాడో అక్కడికే నేను వెళ్తాను అంటూ దేవుడు ఇచ్చాను, దేవుడు తీసుకోలేదు. ఆయన నామమున స్తుతిని కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయమందు ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసని చెప్పలేదు. నాకు ఏది కావాలో దేవుడు నాకు అనుగ్రహించాడు, నాకు అవసరం లేదన్నాడు, తీసేసుకున్నాడు. దాన్ని నేను ఎందుకు అన్యాయం చేశాడని దేవుడిని నేను ప్రశ్నించాలి. మనమైతే నేను కన్నా, నేను సంపాదించాను, అంత నాది, అంత నాది. నా పిల్లలు నేను కన్నాను, నేను సాకాను, నాది ఆస్తి, నాది సంపాదన. దేవుడు నన్ను అన్యాయం చేస్తాడు. నాకేం చేస్తాడు? నాకేం చేస్తాడు దేవుడు? ప్రశ్నిస్తాం ప్రశ్నిస్తాం ప్రశ్నిస్తాం. ప్రశ్నిస్తాం. జ్వరం వస్తే మాట, ప్రశ్నించే రోజు జ్వరం వస్తే మూలుగుతాం. అది మన జీవితం, మానవుని యొక్క జీవిత కారణం అది. మన చేత ఏమి కాదు, చేత కానీ మనము ఏం చేస్తాం? చేత కానీ మానవుడు సమస్తము ఎరిగిన వాడిని అంటారు, సమస్తము నిర్మించిన వాడిని. అందుకని రోబోలు తయారు చేస్తారు. రోబోలు తయారు చేశారు, మనిషి ఎలా ఉంటాడో అలాగనే తయారు చేశారు. ఏం లేదు, జీవం లేదు, ఏం లేదు, రక్తం లేదు, ఏం లేదు, దేహం లేదు, ఏం లేదు, నరాలు లేదు, ఏం లేదు, ఎముకలు లేవు. రూపాన్ని చేశారు కానీ అందులో ఏం లేదు, ఉండాల్సింది. అందుకని ఏమంటున్నాడు? దేవుడు ఎలా సృష్టించాడు, నేను అలా పోవాల్సిందే తప్ప ఏమి ఎన్ని సంగతి కట్టుకొని మూటలు ఎత్తి వేసుకొని పోయేదానికి మూట కట్టుకోవాలనుకొని ఇంటి తిరిగితే ఏమైపోతారు? ఏం స్థితి? సొదమ బొమ్మల పట్టణంలో మూట కట్టుకోవాలి విడిచిచ్చానని ఏం చేసింది సహోదరి? ఏం చేసింది సహోదరి? వెనక్కి ముందుకు నడువు అని చెప్తే వెనక చూస్తాము. పాత జీవితం గతించింది, కొత్త జీవితం ప్రారంభించు అంటే వెనక్కి చూస్తాను. వెనక్కి చూస్తే ఏమవుతుంది? ఏమైంది సహోదరి? పుస్తకం అయిపోయింది. నేటికి అలాగే ఉందంట, మెడ తిప్పుకుంటుందంట. నాకు ఎవరా నీతిమంతుడైన లోతు భార్య. వద్దమ్మా, సొదొమ బొమ్మల జీవితం వద్దు అని దేవుడు, యేసు ప్రభు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు బతిలాడతాడు. ఏం చేస్తారు?
ముగ్గురు బతుకులాడుతున్నారు. రమ్మ 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 నా మాట నమ్మ. బతుకులాడుతున్నాడు దేవుడు, బతుకులాడుతున్నాడు నిన్ను నన్ను మనం అందరినీ. రండి రండి, విడిచిపెట్టండి, పాత జీవితం వదిలిపెట్టండి, పాప జీవితం వదిలిపెట్టండి, అన్యాయమైన జీవితం వదిలిపెట్టండి, దేవుడు లేని జీవితం వదిలిపెట్టండి. రండి రండి రండి, నిన్న మెల్ల చేతులు దాచి పిలుస్తున్నాడు ప్రభు. వెంటారు చెవులు పంపిస్తున్నాడు. చెవులు పనిచేయటంగా సాతాను సీసం పోసాడు చెవులు. ఏం చేశాడు? సాతానుడు చెవులో సీము పోసాడు, సీసం పోసాడు, సీము కాదు సీసం పోసాడు, ఉక్కు పోసాడు, వినపడకుండా. అయినా చేతులు దాచి పిలుస్తున్నాడు దేవుడు. చేతులు దాచి పిలుస్తా అన్నాడు. రాయ్యా, రాబాబు, రా అక్క, రా తమ్ముడు, అయ్యా పెద్ద రా పిలుస్తా ఉంటే మా పొద్దు మా పనులు ఉన్నాయి, మాకు పనులు ఉన్నాయి. కాటికి పోయేటప్పుడు పిలుస్తుంటే నాకు కాటికి పోతున్నాడు. కాటికి పోయేటప్పుడు ఎప్పుడు పోతాడు? కాటికి పోయేటప్పుడు హాస్పిటల్ పోతున్నాడు. హాస్పిటల్ పోయినప్పుడు చెప్తే ప్రభు పిలుస్తాడు కాబట్టి వద్దు మాకు ఏమైనా చెప్పేస్తున్నాడు. నోటి మాట అన్యాయం చేశాడు అని జాగ్రత్త. చిన్న శ్రమ వస్తే దేవుడు అన్యాయం చేశాడు. నువ్వేందుకు మేలు చేసినా? దేవుడికి నువ్వు మేలు చేసినా? నువ్వు నేను దేవుడికి మేలు చేస్తావా? నీకు నాకు దేవుడు మేలు చేస్తున్నాడా, దాంట్లో మనం దేవుడికి మేలు చేస్తున్నావా? దేవుడు నాకు అన్యాయం చేశాడు, నా పట్ల ప్రేమ లేదు, నా కుటుంబం పట్ల ప్రేమ లేదు, నా బిడ్డల పట్ల ప్రేమ లేదు. దేవుడికి వారి మీద ఎందుకు బాగుంది, అందుకు వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఎందుకు వాళ్ళు సంతోషంగా ఉన్నారు? దేవుడి మాట, దేవుడు నాకు ఎప్పుడు అన్యాయం చేయాలని మాట వాళ్ళు దేవుడు ఉంది కాబట్టి వారు సంతోషంగా. నేను దేవుడు నాకు అన్యాయం చేస్తాను కాబట్టి అందుకని నేను చూడండి అంత చక్కగా తెలియజేస్తున్నాను. మొదటి మాటలో ఈ సంగతులలో ఏ విషయమందు లేవు, ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసిందని చెప్పలేదు. ఆస్తి పోయినా పిల్లల మీద చెప్పలేదు. రెండోది చూడండి, 6వ వచనం 7వ వచనం. అందుకు యెహోవా అతడు నీ వశంలో ఉన్నాడు, అతని ప్రాణం మాత్రమే నేను ముట్టవద్దని చెలవించింది. కాబట్టి అపవాది యెహోవా సన్నిధిలో నుండి బయట వెళ్ళి అధికారులు వదులుకొని నడినెత్తి వరకు బాధల పురుగులతో యోగును ముట్టెను. అతడు ఒళ్ళు కొనుక్కుంటూ చిన్నపెంకు తీసుకొని గొడ్డెలో కూర్చుండగా ఆయనకు తీవ్రమైన అధికారం ఉంటుంది. నడినెత్తే వరకు బాధపరిచే కురుపులతో దేహమంతా కురుపులతో, సీముతో, నెత్తులతో, జిలతో గీక్కుంటాడు. ఇప్పుడు ఏదో అదే పురుగు కుడుతుంది. ఇప్పుడు ఏదో ఒకటి వ్యాధి వచ్చింది, జ్వరము, గొంతు నొప్పి, జిల వస్తా ఉంది. జిల కూడా ఉంటుంది ఆ పురుగు కుడుతుంటే. దేవుడికి వస్తే చూడండి, ఆయన వస్తే అతను ఒళ్ళు గోక్కునుటపై చిల్ల పెరుగు తీసుకొని బోర్డులో కూర్చున్నాడు. చిల్ల పెరుగు తీసుకున్నాడు.
అంటే ఎంత తీవ్రమైన జలము చూడండి, ఎంత తీవ్రమైన జలము చూడండి. ఆ జిల్లా తట్టుకోలేక గీక్కుంటున్నాడు. బాధ కలిగిన కురుపులతో ఎంత దేహం వెళ్ళాడిపోతుంది, ప్రాణం తెలిసిపోతుంది. ఏంటి ఇలా ఉన్నట్లు ఉంటే ఇలా సంభవించింది? అనుకోకుండా సంఘటన ఏంటి? జరగరాని వీధంలో జరిగింది ఏంటి? ఎందుకు నాకు ఇలా కలిగింది అని తను తాను ప్రశ్నించుకుంటున్నాడు. ఎందుకు? కారణం ఏంటి? నా దేవుని సన్నిధిలో నేనేమన్నా అనరాని మాట అన్నానా? నా దేవుని మనసు గాయపరిచానా? నా దేవుని మనసును నిర్లక్ష్యం చేశానా? ఆయన మనసును నొప్పించానా? ఏడ్పించానా? అవమానించానా? నిందించానా? ఏం చేశాను నేను? ఎందుకు నాకు ఇలా కలిగింది? ఏమో, ఈ దేవునికి మహిమేమో, ఇలా చేయడం దేవునికి ఘనతేమో, ఇలా దేవుడికి మహిమపరుస్తున్నానేమో, ఇలా నేను జీవించాలని దేవుడికి ఇష్టమేమో. ఆయన ఇష్టాసారంగా నన్ను నడుపుతానన్నాడు కదా, ఆయన ఇష్టాసారంగా నన్ను రూపించాడు కదా, ఆయన ఇష్టాసారంగా నన్ను వాడుకుంటున్నాడు కదా, మరి ఇలా చేయడం ఆయనకి ఇష్టమేమో అని దేవునికి కృతజ్ఞత కలిగినాడు. దేవునికి కృతజ్ఞత కలిగాడు. ఇలా రావడానికి కారణం ఎవరు? తెలుసాండి? బాధకరమైన కురుపులతో జిలగలిగి ఒళ్ళంతా జిలగలిగి పెరుగుతో తీసుకోవడానికి కారకుడు ఎవడు? చేసుకుంటే ఎవరు కారకుడు? ఎవరు కారకుడు? ఏనా? ఎవరు కారకుడు? అపవాది. అపవాది చూడంత అన్యాయస్తులు చూడండి. అపవాది సహవాసం చేస్తే ఎలా జరుగుతాయి? అపవాది సహవాసం కలిగి ఉంటే, అపవాదితో స్నేహం చేస్తే, అపవాది క్రియలు జరిగిస్తే, అపవాదిని ప్రేమిస్తే ఒళ్ళంత బాధకరమైన కురుపులతో దేహమంతా జిలతో అల్లాడిపోవాల్సి వస్తుంది. సాతానుడు అంత దుర్మార్గుడు. నీవు బాధపడతాంటే వాడు సంతోషిస్తూ ఉంటాడు, నువ్వు ఏడుస్తా అంటే వాడికి ఆనందం, నువ్వు వేదన పడతా అంటే వాడికి ఆట. వాడు సంతోషాన్ని నీవు నష్టపోతావా? నీ బాధ చూసి వాడు సంతోషపడుతున్నాడు, నీ వేదన చూసి ఆనందపడుతున్నాడు. అటువంటి వాడి సాతానుతో, అబద్ధికులతో, దొంగతో, మోసగానితో, దేవుని సన్నిధి నుండి నిన్ను దూరపరిచేవాడు సవాసం చేయడానికి, ప్రేమించడానికి మనం కాపులాడతాము, పరిగెత్తున్నాం. ఆహారాన్ని వదిలిపెడతాం, వస్త్రాలు వదిలిపెడతాం, భర్తను వదిలిపెడతాం, భార్యను వదిలిపెడతాం, పిల్లలను వదిలిపెడతాం, పెద్దలను వదిలిపెడతాం, స్నేహితులు వదిలిపెడతాం, అన్నదమ్ములు వదిలిపెడతాం, బంధువులు వదిలిపెడతాం, అందరినీ వదిలిపెడతాం. వాడు కోసం పరిగెడతా ఉంటాడు. చివరిలో ఏం చేస్తున్నాడు? శిక్షలో నిలుపుతున్నాడు నిన్ను నన్ను. జాగ్రత్త. వాడి మాట వింటే శిక్షకు కారణం అవుతావు. ఎంత జరిగినను ఏమంటున్నాడు? చిన్నగా సాతానుడు గీక్కుంటానే ఉంటాడు. వాడు తెలుసు, సాతానుకు తెలుసు ఏం మాట్లాడటం లేదు. అసలు చిల్ల పెంపు తీసుకోగానే వాడికి అర్థమైపోయింది.
తను శరీరాన్ని గాయపరచుకోవడానికి సిద్ధపడ్డాడు కానీ తన నోటికి పని చెప్పలేదు. తన మనసు చిల్లపెంకు తీసుకొని తన దేహాన్ని బాధపరచుకోవడానికైనా తన మనసును చిల్లపెంకు మీద ఉంచాడు కానీ దేవుణ్ణి దూషించడానికి వాడి మనసు అంగీకరించలేదు. ఏమో మనసు తన హృదయాన్ని సాతానుకు అప్పచెప్పలేదు. యోబు ఎక్కడికి వస్తున్నాడు? చిన్నగా మెల్లగా అటు ఇటు చూస్తూ ఎవరు లేదేమోనని చిన్నగా వస్తాను. ఎవరి దగ్గరికి వచ్చారు? యోబు బాగా దగ్గరికి వచ్చారు. చిన్నగా నల్లగా వచ్చి చిన్నగా శివుడు కొడుతున్నాడు. మెల్లగా వస్తే చిన్నగా వచ్చి చెవులు నీళ్ళు కొడుతున్నాడు. ఏమడుగుతున్నాడు? చిన్న చిటక చెప్తాడు. భర్త చనిపోవడానికి చిన్న చిటక చెప్తాడు. చిన్న చిటక ఏం చేయవలసిన భార్య చంపడానికి చిన్న చిటక చెప్తారు. భర్త చంపడానికి చిన్న చిటక చెప్తారు. ఆస్తి కోసం అన్నదమ్ములు చంపడానికి చిన్న చిటకాలే చెప్తారు. చిన్న చిటకాలే అన్ని పెద్దవి ఏం చేయదు. అన్ని చిన్నయే. సాధారణ అన్ని చిన్నయే. ఆ చిన్నవి మెడకు చుట్టుకుంటాయి. వాడి మాటకి జీవితాంతం తిరుగుతూ ఉంటారు. ఏం చేస్తారా? జీవితాంతం తిరుగుతూ ఉంటారా? చూసిన వాళ్ళందరూ ఏం చేస్తారు? ఆస్తి కోసము అన్నం చంపారా, అన్నదమ్ములు చంపారా, అక్క చెల్లెలు చంపారా, తల్లిదండ్రులు చంపారా, అవమానం. ఎంత అవమానం! చిన్న చిటక అవమానం. వాడి మాట అయితే అవమానం. చిన్నగా ఎవరి దగ్గరికి వచ్చేది? ఏడు బాగా ఏం లేదా మక్కలు ఏం చెప్పదు. ఒకటే ఒక మాట సూత్రం చెప్తారు. ఏంటి ఆ సూత్రం? దేవుణ్ణి దూషించి మరణంగా ఏమంటాడు? దేవుణ్ణి దూషించు అంతే. అయిపోతుంది పని అయిపోతుంది. నువ్వేం చేయను అసలు. కురుకులు పోతాయి, జిల పోతుంది, పెంకులతో తీసుకోవడం అవసరం లేదు. ఏం లేదు. ఒక్క మాట దూషించు చాలా. ఏం లేదు. నాకెందుకు చేశాను? నువ్వు నిజంగా ఉన్నావా దేవా? ఉన్నావా అంటే సారికి. నువ్వు ఉన్నావా అంటే సారికి ఏమవుతుంది? ఏమంటుంది? ఊరికి చూసుకున్నాను అంతే. ఇప్పుడు ఏమవుతున్నాడు? అంత చక్కగా చెప్తాడు. అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలక ఉందువా? ఆ యథార్థత వదలవా? నిక్కచ్చంగా ఉంటావా? ఎంత చక్కగా చెప్తుందో చూస్తాము. యథార్థతను వదలవా? ఎంత చక్కగా చెప్తాను. వదిలేసి అని చెప్తాను. ఏవు ఎంత చక్కగా చెప్తున్నాడు. అందుకే మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు మాట్లాడుతున్నావే. మనము దేవుని వలన మేలు అనుభవించు ఉందుమా? కీడును మనము అనుభవించక తగదా అని ఎంత చక్కగా చెప్తున్నాడు. మనము దేవుని వలన మేలు అనుభవించు ఉన్నాము. ఇప్పుడు దాకా దేవుడు చేసే మేలులన్నిటికీ పొందాము. ఇప్పుడు కీడు వస్తే దూషించమంటావా? ఎంత మాట్లాడుతున్నావు? ఇది న్యాయమా? ఇది న్యాయమా? చెప్పి ఒక్కసారి న్యాయమా? ఇది న్యాయమా? తన బాధ్యత తెలియజేస్తుంది. ఇది న్యాయమా? అలా మాట్లాడటం న్యాయమా? అంటూ ఈ సంఘటనలో ఏ విషయంలో యోబు నోట మాటనైనను పాపం చేయలేదు.
ఏ ఒక్క మాట మాట్లాడాలి. ఆయన భార్యను ఒక్క మాట మాట్లాడాల, దేవుని మాట. కాబట్టి దేవుడు చాలా చక్కగా తెలియజేస్తున్నాడు. చూడండి ఒక మాట 6:25లో యథార్థమైన మాట ఎంత బలమైనది. యథార్థంగా ఉంటే మన మాట ఎంతో బలంగా ఉంటుంది. ఎంత బలం? అపవాదిని ఎదిరించే బలం, దేవుణ్ణి ఘనపరిచే బలం, దేవుని ఆరాధించే అపవాది శక్తులను ఎదిరించే బలం యథార్థంగా ఉంటే. నిష్కారణంగా అతన్ని పాడు చేయటప్పుడు నన్ను ప్రేరేపించినను, అతడు ఇంకా తన యథార్థతను విడవక నిలకడగా ఉన్నాడు. ఇంత చక్కగా దేవుడు తెలియజేస్తున్నాడు. నిలకడగా ఒక్క మాట చదివి 33:25 చూద్దాం. అప్పుడు వారి మాంసము బారుల మాంసం కన్నా ఆరోగ్యముగా ఉండెను. వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలిగెను. చెప్పండి, యోబు యొక్క ఆరోగ్యం ఎలా వచ్చింది? అతని మాంసం ఎలా ఉందంట? అతని దేహం ఎలా ఉందంట? బారుల మాంసం కన్నా ఆరోగ్యంగా ఉన్నది. పసిపిల్లల యొక్క ఆరోగ్యం కన్నా బలంగా ఉన్నది. నీవు నేను బలమైన ఆరోగ్యం కలిగి ఉండాలి అంటే దేవుని మాట, దేవుని సన్నిధికి, దేవునితో యథార్థంగా జీవించే మనసు కలిగి ఉంది. ఎవరు ఏమనుకున్నా ఏమన్నా వీటన్నిటినీ పక్కన పడేయాలి, అసహించుకోవాలి. మేలుకరమైన బోధ, మేలుకరమైన దేవుని మాటలను మనసులో పెట్టుకొని జీవించాలి. మోసకరమైన మాటలు, సాతాను యొక్క దురాలోచనలను దూరపరచాలి. దేవుని కొరకు జీవించే జీవితంలోని ప్రయాణించాలి. మన జీవితాన్ని పవిత్రమైన జీవితం, ప్రశస్తమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం, మహిమ కలిగిన జీవితం, మహిమ కలిగిన జీవితాలలో జీవిస్తున్నాం మనం, జీవం కలిగి జీవిస్తున్నాం మనం. ఆ జీవితాన్ని పాడు చేసుకోకూడదు. ఎన్నెన్నో నిష్కారణంగా వచ్చిన వాటన్నిటినీ వదిలిపెట్టి దేవుని యొక్క మాట అనకూడదు. దేవుని ఒక్క మాట అనకూడదు. దేవుని ఒక్క మాట అనకూడదు. దేవుని పిల్లలను ఒక మాట. అందుకే సొలొమోనుకు జ్ఞానము, ఐశ్వర్యము, ఘనత ఎందుకు వచ్చింది? ఒకే ఒక మాట. నీ బలమైన జనం, నీవు ఏర్పాటు చేసుకున్న జనం, నీ కొరకు జీవించే జనం, వారు నీ జనం, నీ ప్రజలు, నీ కొరకే. అటువంటి ప్రజల కొరకు, అటువంటి జనం కొరకు న్యాయము తీర్చడానికి నేనే పాత్రవాణ్ణి. కాబట్టి వారి మంచి చెడులను న్యాయముగా
కావలసిన జ్ఞానాన్ని వివేకాన్ని నాకు అనుగ్రహించు. నా ఇష్టానుసారంగా జీవించడానికి, ప్రభుత్వం చేయడానికి వారి మీద యజమానిషీలను కొద్దు. వారు నీ ప్రజలయ్యా, ఇంత గొప్ప జనం నీది, నాది కాదు అని దేవుని సన్నిధిలో మోకరించగా దేవుడు ఏం చేశాడు? జ్ఞానము, ఐశ్వర్యమును, వివేకమును, సకలము దేవుడు అనుగ్రహించాడు. అలా మన జీవితాన్ని దేవుని కొరకు జీవిస్తే దేవుని కొరకు జీవించడం, దేవుని ప్రజల కొరకు దేవునిలోకి నడిపించడం. మనం నడవాలా, వాళ్ళు నడిపించాలి. అందుకే నిన్ను నన్ను గుర్తించింది దేవుడు. నీకు నాకు మానవ రూపం ఇచ్చినందుకే. ఈ మానవ రూపాన్ని మట్టిపాలేదని కాదు, ఈ మానవ రూపాన్ని మట్టిపాలేదని కాదు, ఈ మానవ రూపాన్ని మహిమగా మహిమపరచడానికి ఇచ్చాడు దేవుడు. అలా జీవించాలని ఏ యొక్క జీవితంలో నుండి సాతానుడు ఎంత ప్రయత్నం చేసినా వారి మాట కనుక తనకిచ్చిన యథార్థత జీవితాన్ని కాపాడుకోవచ్చు. దేవునికి ఇష్టునిగా జీవించాడు, దేవునికి నమ్మకస్తులుగా జీవించాడు, సాక్షిగా జీవించాడు. నీకు నాకు నమ్మకమైన సాధనంగా ఉన్నాడు. మనకు మన తరం వారికి మనం కూడా అలా జీవించాలని దేవుడికి దేవుడి మనకు దీవించుకుని ప్రార్థన చేశాం. కృపాకరమైన దైవ, పరిశుద్ధమైన దేవ, స్తోత్రమైన చక్కగా నేను మాతో మాట్లాడినందుకు నీ ద్వారా స్తోత్రం తండ్రి. కృపకరమైన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, విన్న ప్రతి మాట నా హృదయంలో ఫలింపచేసి మీ ఘనమైన నామం కొరకు జీవించే జీవితంలో ప్రకటించండి. చేయవలసిన ప్రతి వారిని పేరు పేరు దీవించి ఆశీర్వదించి మీ ఘనమైన నామమును సాక్షులుగా జీవించడానికి శిలువైబడిన యేసుక్రీస్తు ప్రభువును ప్రకటించే నమ్మకమైన పరిచారకులను ఆశ్రయించమని ఆత్మజ్ఞానము, వివేకమును, తెలివిని, బుద్ధిని, సమయోచితమైన జ్ఞానమును, జ్ఞాపశక్తిని అనుగ్రహించి నీ కొరకు నమ్మకమైన సజీవ సాక్షులుగా జీవించే కృపతో మమ్మల్ని ఆశ్రయించమని రక్షకుడైన యేసు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్.